అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సర్కారీ కొలువు యూట్యూబ్ ఛానల్. సో, ఈ వీడియోలో ప్రధానంగా ఏందంటే మనకి తెలంగాణ ఉద్యమ చరిత్ర. సో, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కి సంబంధించిన గ్రూప్స్ ఎగ్జామ్స్‌లో ప్రధానంగా ఉద్యమ చరిత్ర యొక్క ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ. అండ్ దాని మార్క్స్ వెయిటేజ్ గూడా చాలా ఎక్కువ. అండ్ ఈజీగా గూడా స్కోర్ చేయగలిగే సబ్జెక్ట్. బట్ ఏంటంటే దాంట్లో మనకి ఆ సబ్జెక్టు అన్నీ తెలిసినట్టే ఉంటాయి. బట్ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఇప్పుడు చాలా డిఫరెంట్‌గా వస్తుంది. అంటే డైరెక్ట్‌గా క్వెషన్ ఇచ్చి ఒక 4 ఆన్సర్‌లు కాకుండా సో, జతపరచడాలు, దాంతో పాటు ఈవెంట్స్‌ని క్రోనలాజికల్ ఆర్డర్‌లో పెట్టడం. సో, ఇలాంటి స్టేట్మెంట్ బేస్డ్ క్వెషన్స్. సో, ఇలా క్వెషనింగ్ ప్యాటర్న్ గూడా డిఫరెంట్‌గా వస్తున్నాయి కాబట్టి, సో, దానికి తగ్గట్టు కూడా మన ఉద్యమ చరిత్ర ప్రిపరేషన్ అనేది ఉండాలి. సో, దీనికోసం మనకి స్పెషల్‌గా ఉద్యమ చరిత్రని చాలా స్పెషల్‌గా డిజైన్ చేశాడు. మన మిత్రుడు చిరబోయిన బాలాజీ. మీకు తెలుసు 'డూ ఆర్ డై' ఛానల్ రన్ చేస్తుంటారు. సో, మన మిత్రుడు చాలా బాగా ఉద్యమ చరిత్రని, ఆ ఉద్యమ చరిత్రలో ఉన్న అంశాలని గుర్తుపెట్టుకునే విధానం గానివ్వండి, ఆ ఉద్యమ చరిత్రలో ఆ ఈవెంట్స్‌కి సో, మనం మెమరైజ్ జేయడానికి సో, ఎలాంటి షార్ట్‌కట్స్ వాడితే అంటే ఎలాంటి మెమరీ కోడ్స్ కూడా అంటే డైరెక్ట్‌గా బై హార్ట్ జేయలేని వాళ్ళకి ఒక మెమరీ కోడ్ ద్వారా గూడా వాటిని బై హార్ట్ జేసుకునే విధంగా సో, ప్రతి కంటెంట్ అంటే ప్రతి ఈవెంట్‌కి సంబంధించి ఒక ఫర్ ఎగ్జాంపుల్ 6 పాయింట్ ఫార్ములా ఉందనుకోండి. సో, దాంట్లో ఉన్న ఆ 6 పాయింట్స్‌ని గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడ్ ఇవ్వడం అనమాట. సో, ఇలా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. సో, అలా ప్రతి ఈవెంట్‌కి సంబంధించి ఒక మెమరీ కోడ్ లాగా ఎలా మనం గుర్తుపెట్టుకోవాలి అనే అంశాలు కూడా చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మీరు కొన్ని డెమోస్ ఉన్నాయి చూడండి వీళ్ళయి. సో, ఈ యాప్ అనేది మీకు దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి మీరు వీళ్ళవి డెమో క్లాస్ వినండి. ఫస్ట్ మీకు డెమో చూడండి. డెమో నచ్చితేనే ఇవి పర్చేజ్ చేయండి. ఇంకొకటేందంటే మనకి చాలా తక్కువ ప్రైస్ ఇస్తున్నారు ఇప్పుడు. ప్రెజెంట్‌గా ఉద్యమ చరిత్ర ప్లస్ క్వాలిటీ 2 కలిపి ₹500కే ఇస్తున్నారు. మొత్తం ఫుల్ క్లాసెస్. సో, దీంతో పాటు సెపరేట్‌గా మళ్ళీ ఉద్యమ చరిత్ర కోర్సెస్ అని ఉన్నాయి. మళ్ళీ పాలిటీ కోర్సెస్ సెపరేట్‌గా ఉన్నాయి. సో, ఇలా డిఫరెంట్ కోర్సెస్ అన్నీ కూడా ఉన్నాయి. అంటే మనకి ఉద్యమ చరిత్రలో కూడా 3 దశలు ఉంటాయి కదా! ఆ 3 దశలు కూడా విభజించి మళ్ళీ దానికి సెపరేట్ కోర్సులు కూడా పెట్టారు. ఇలా చాలా కోర్సెస్ ఉన్నాయి వీళ్ళయి. ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ మనకి టెస్ట్ సిరీస్‌లు కూడా ఉన్నాయి వీళ్ళయి. సో, మనకి మూవ్‌మెంట్‌కి సంబంధించి టెస్ట్ సిరీస్‌లు కూడా ఉన్నాయి. ఇవి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి. మీరు టెస్ట్ సిరీస్‌లు కూడా యూజ్ చేసుకోండి. ఒకసారి మీ కోర్సెస్‌ని డెమో క్లాసెస్ వినండి. ఆ డెమో ఓపెన్ చేసిన తర్వాత మీకు కొన్ని ఫ్రీ క్లాసెస్ పెట్టారు. అవి వినండి. విన్న తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఉద్యమ చరిత్రని ఏ విధంగా చదవాలి? సో, ఎలా మనం గుర్తుపెట్టుకోవాలి? ఆ క్రోనలాజికల్ ఆర్డర్ గానివ్వండి, సో, అందులో ఉండే ఒకవేళ స్టేట్మెంట్ బేస్డ్ క్వెషన్స్ వచ్చినా కూడా ఆ స్టేట్మెంట్స్‌ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? దాంట్లో ఉన్న అంశాలు ప్రధానమైన అంశాలని ఎలా మెమరైజ్ చేసుకోవాలనే అంశాలు చాలా క్లియర్‌గా చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, మన మిత్రుడు సో, ఇది మీకు 'డూ ఆర్ డై' ఛానల్ రన్ చేస్తుంటారు. సో, ఆయనదే యాప్ 'చిరబోయిన బాలాజీ' యాప్ అని ఉంటుంది. మీకు ఈ యాప్‌కి సంబంధించిన లింకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకు స్క్రీన్ మీద కూడా థంబ్‌నెయిల్స్ ఇస్తున్నాను చూడండి. సో, చాలా తక్కువ ప్రైస్ తోటి ₹500కి ఇస్తున్నాడు. సో, మన మిత్రుడు ఎంకరేజ్ చేసే ఉద్దేశంతోటి ఈ వీడియో చేస్తున్నాను. చాలా తక్కువ ప్రైస్ పెట్టాడు. వీడియోస్ కూడా చాలా బాగున్నాయి. ఒకసారి చూడండి మీరు. చూసిన తర్వాత మీకు నచ్చితే పర్చేజ్ చేయండి. సో, ఉద్యమ చరిత్ర దాని యొక్క స్కోర్ అనేది మీకు తెలుసు. సబ్జెక్ట్ వెయిటేజ్ తెలుసు మీకు. సో, ఆ సబ్జెక్ట్ వెయిటేజ్ ఎక్కువున్నప్పుడు దాన్ని మనం ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకుంటే మనకి ఇంకొకటేందంటే డిసైడింగ్ ఫ్యాక్టరు మెయిన్‌గా మనకి ఎకానమీ ఏ విధంగా ఉంటుందో, ఉద్యమ చరిత్రలో ఎక్కువ స్కోర్ తెచ్చుకోవడం కూడా మీకు అంతా చాలా ఇంపార్టెంటు. ఉద్యమ చరిత్రలో గనుక మీరు ఎక్కువ స్కోర్ తెచ్చుకుంటే, సో, మీ ర్యాంక్ అనేది ముందు వరుసలో ఉండే అవకాశం ఉంటుంది. ఇంకొకటేందంటే ఎక్కువ స్కోర్‌ని కూడా తెచ్చుకోవడానికి అవకాశం ఉన్న సబ్జెక్ట్ కూడా ఉద్యమ చరిత్రనే. ఎందుకంటే దీంట్లో లిమిటెడ్ అనమాట. అంశాలనేవి లిమిటెడ్. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏవైతే అంశాలు మనకి 2014 వరకు ఏవైతే అంశాలున్నాయో అవి లిమిటెడ్ అనమాట. దాంట్లో ఇంకా ఎటువంటి మార్పులుండవు. కొత్తగా జాయిన్ అయ్యి ఎందుకంటే గతంలో జరిగిపోయిన హిస్టరీ కాబట్టి ఇది. దాంట్లో కొత్తగా ఇంకా చేర్చే అంశాలేవి ఉండవు. అండ్ ఇంకొకటేందంటే అంత లాజికల్‌గా ఉండే సబ్జెక్ట్ కూడా కాదు. ఎందుకంటే అన్నీ గూడా మన ఆల్మోస్ట్ మనం కొంతమంది అంటే కొంత యంగ్‌స్టర్స్ అంటే ఈ మధ్య డిగ్రీలు పాస్ అయిన వాళ్ళు చూడకుండొచ్చు కానీ, ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి అన్నీ గూడా తెలిసిన అంశాలే ఉంటాయి. బట్ ఆ తెలిసిన అంశాలను డేట్‌లతో సహా పర్టిక్యులర్ అంశాలు ఎక్కడెక్కడ జరిగాయి, ఆ ఈవెంట్స్‌లలో జరిగిన కొన్ని అంశాలు, కొన్ని తీర్మానాలు, తర్వాత కొన్ని ప్రభుత్వం తీసుకున్న చర్యలు. సో, ఇలాంటివన్నీ కూడా ఆ క్రోనలాజికల్ ఆర్డర్స్ అనేవి
మనకు అన్నీ తెలిసినట్టే ఉంటాయి. బట్ ఆర్డర్ అనేది మిస్ అవుతుంటాయి కాబట్టి, సో అలాంటివి కూడా ఎలా మెమరైజ్ చేసుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే అంశాలు కూడా చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అందుకే అంటున్నాను, ఒకసారి మీరు డెమోలు చూడండి. డెమో చూసిన తర్వాత మీరు పర్చేజ్ చేయండి. ఖచ్చితంగా బావుంటుంది. ఖచ్చితంగా మీకు ఉద్యమ చరిత్ర నుంచి మంచి స్కోర్ అయితే చేయగలుగుతారు. క్లాసెస్ అయితే డిఫరెంట్‌గా ఉన్నాయి. అంటే ఏదో రెగ్యులర్‌గా ఒక క్లాస్ చెప్పడం అలా కాకుండా చాలా డిఫరెంట్‌గా క్లాసెస్ అనేవి ఉన్నాయి వీళ్ళవి. నేను అందుకే విని మీకు ఇవి రికమెండ్ చేస్తున్నాను నేను. డెఫినెట్‌గా అయితే మీకు మంచి స్కోర్ వేయడానికైతే డెఫినెట్‌గా యూజ్ అవుతుంది. ఈ క్లాస్ ఉద్యమ చరిత్ర క్లాసెస్ అయితే డెఫినెట్‌గా యూజ్ అవుతాయి. అండ్ పాలిటీ కూడా మంచిగా, పాలిటీలో కూడా సేమ్ ఇలాగే ఆ మెమరీ కోడ్స్‌ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఆర్టికల్స్‌కి సంబంధించి కానివ్వండి, కేసెస్‌కి సంబంధించి కానీ, సో వాటిని ఎలా మెమరైజ్ చేసుకోవాలనే అంశాలు కూడా చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇంకొకటేందంటే ఈ 2 సబ్జెక్టులు కలిపి ₹500కే తక్కువ ప్రైస్ ఇస్తున్నారు కాబట్టి, సో మీరు కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ ఈ యాపు అండ్ తర్వాత దీనికి మనకి వెబ్ వ్యూ కూడా ఉంటుంది. అంటే మనం ల్యాప్‌టాప్‌లో కూడా చూడొచ్చు. సో దానికి సంబంధించిన లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వీళ్ళ సోషల్ మీడియా లింక్స్ కూడా ఉంటాయి. సో మీరు కావాలంటే వాళ్ళని ఫాలో అవ్వచ్చు. అండ్ హెల్ప్‌లైన్ నెంబర్స్ కూడా ఉంటాయి. మీకు స్క్రీన్ మీద మీకు థంబ్‌నెయిల్ ఇస్తున్నాను చూడండి. దాంట్లో వాళ్ళ హెల్ప్‌లైన్ నెంబర్స్ ఉంటాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్‌గా వాళ్ళకి కాల్ చేసి ఆ యాప్‌కి సంబంధించి గానీ, కోర్సెస్‌కి సంబంధించి గానీ, ఇంకేమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్‌గా మీరు వాళ్ళకి కాల్ చేసి మాట్లాడొచ్చు. ఓకేనా? సో ఇది ఈ వీడియోకి సంబంధించిన అంశాలు. ఉద్యమ చరిత్రలో డెఫినెట్‌గా మంచి క్లాసెస్ ఇవి. అండ్ డెఫినెట్‌గా మీరు విన్న తర్వాత సాటిస్ఫై అవుతారు. అండ్ డెమో విన్న తర్వాతనే తీసుకోండి. ఓకేనా? మీకు నచ్చితే తీసుకోండి. ఎందుకంటే ఇది రికమెండ్ చేయగలిగిన కోర్సెస్ కాబట్టి నేను డెఫినెట్‌గా నేనైతే రికమెండ్ చేస్తున్నాను ఇది. 100% మీకు తీసుకున్న 500లో న్యాయం అయితే జరుగుతది. ఓకేనా? సో మొత్తానికి ఈ వీడియోకి సంబంధించిన అంశాలు ఇవి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే. థాంక్ యూ. జై హింద్.